రాజకీయాల్లోకి రావడం గొప్ప కాదు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఓటేసి గెలిపించిన ప్రతి ఓటరు గర్వపడేలా పనిచేయాలి. కానీ ఈ రోజుల్లో వార్డు మెంబర్ అయితే చాలు డాంబికాలకు పోతూ దర్జాలు వెలుగబెడుతూ టెక్కులనిక్కుడు వేషాలేస్తూ ఎక్కడి ఎంత సంపాదించాలంటూ నానా అవలక్షణాలకు దిగే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. కానీ 4 సార్లు గోవాకి ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్ గారి నిరాడంబరత గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఓటర్ కంటే గొప్పవాడు కాదు అంటారాయన. అందుకనేమో ఆయన ప్రజల సీఎం అయ్యారు. సీఎంగా ఉన్నా సరే అసెంబ్లీకి స్కూటర్ మీద వెళ్తారు. ప్రోటోకాల్ ఉండదు, కాన్వాయ్ ఉండదు. రోడ్డుపై ఉన్న చిన్న కొట్టులోనే టీ తాగుతాడు. ఓ పేద కుటుంబం నుంచి ఎదిగి ఐఐటి బొంబాయిలో చదివి రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు చేరిన ఆయనలో మాత్రం ఇసుమంత గర్వం గాని పొగరు గాని మార్పులేవీ లేదంటారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు. అంత పెద్ద పదవులలో ఉండి కూడా అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఉండే మనోహర్ పారికర్ని చూస్తే ఈ కాలంలో కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోని నాయకులు ఉన్నారా అని ఆశ్చర్యపోతాం. ఇప్పటికే అనేక సార్లు ఆయన నిరాడంబరత గురించి మనం వినుండొచ్చు. కానీ మీరెప్పుడు వినని ఓ సంఘటనని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. మనోహర్ పారికర్ గారు సీఎం గా పనిచేస్తున్న రోజుల్లో కుటుంబ అవసరాల కోసం ఓ కారుని కొన్నారు. ఓ రాత్రి వేళ పని ముగించుకొని ఇంటికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు హుషారుగా బయటికి వెళ్లారు. రాత్రి అయితే ఆయన డ్రైవర్ కూడా ఉండడు. దీంతో పారికర్ గారే స్వయంగా డ్రైవ్ చేశారు. అయితే వాళ్ళు వెళ్లే రూట్ లో మాండవి బ్రిడ్జ్ దగ్గర సెక్యూరిటీ పోలీసులు ఉంటారు. ఇక అటుగా వస్తున్న పారికర్ గారి కారును చూసి చెకింగ్ కోసం ఆపాడు ఓ కానిస్టేబుల్. గ్లాస్ కిందికి దించమని సైగ చేయగానే పారికర్ గారు దించారు. ఆ కానిస్టేబుల్ తో నేను సీఎం నయ్యా, ఫ్యామిలీతో కలిసి బయటకు వచ్చాను అన్నాడు పారికర్ గారు. అవునవును, నువ్వు సీఎంవి, నేను పీఎంని. రాత్రైతే చాలు గోవాలో అందరూ సీఎంలే అంటూ ఎంతకీ నమ్మడం లేదు ఆ కానిస్టేబుల్. పారికర్ గారు కూడా సాదాసీదాగానే ఉన్నారు. మరి ఇక కారుకు సంబంధించి ఏదో పత్రాలు చూపించగానే ఇవన్నీ టెంపరరీ, కారుకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఫ్యామిలీతో వచ్చారని వదిలేస్తున్నా అంటూ పారికర్ గారికి ఓ రకంగా వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఇక పొద్దున్నే సదరు కానిస్టేబుల్ వివరాలు కనుక్కొని అతన్ని ఆఫీస్ కి పిలిపించుకున్నారు. జరిగిన సంఘటన చెప్పి డ్యూటీలో నిక్కచ్చిగా ఉన్నందుకు గాను ప్రమోషన్ ఇచ్చి పోలీసులంటే ఇలా ఉండాలని మెచ్చుకున్నారు. పారికర్ గారి సింప్లిసిటీని చూసి ఒక్కోసారి ఆఫీసులకు రాకుండా అడ్డుకున్నారు సెక్యూరిటీ. ఇలాంటివి ఎన్నో సంఘటనలు. అంతెందుకు, పారికర్ గారి మొహం ఎవరికీ తెలియకపోయినా ఆయన చేసిన మంచి పనులు మాత్రం ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. ఇలాగే ఓసారి గోవాలోని మడగావ్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉండే కుంటా పట్టణానికి ఓ ఫంక్షన్ కు వెళ్లాల్సి ఉంది. అది కర్ణాటకకి దగ్గరలో ఉంటుంది. పైగా లాస్ట్ సండే సీఎం కదా. ఇక ఆ ఫంక్షన్ కి వెళ్లడానికి ఏర్పాట్లు చేయమని అధికారులకు చెప్పాడు. అధికారులు జబల్పూర్ టు కోయంబత్తూర్ స్లీపర్ క్లాస్ ని ముందే బుక్ చేశారు. ఇక అన్ని పనులు ముందే ముగించుకొని పారికర్ గారు సమయానికే రైల్వే స్టేషన్ కి వెళ్లారు. కానీ రైలేమో లేట్ అని చెప్పారు అక్కడి అధికారులు. ఓకే, ఇప్పుడు ఆ వైపు వెళ్లే వేరే ట్రైన్ ఏమైనా ఉందా అని అడిగితే ఓ మంగళూరు ప్యాసింజర్ ట్రైన్ ఉంది అని చెప్పారు అక్కడి రైల్వే అధికారులు. అంతే, వెంటనే ఆ రైలుకు టికెట్ తీసుకుని ఓ సాధారణ ప్యాసింజర్లా ఓ బోగీలోని ప్యాసింజర్ల నడుమకు వెళ్లి కూర్చున్నారు. సార్ ఓ స్పెషల్ బోగి అటాచ్ చేస్తాం, మీరు ప్రత్యేకంగా వెళ్ళొచ్చు అని రైల్వే అధికారులు బ్రతిమాలినా సరే పారికర్ గారు ఒప్పుకోలేదు. ఆ తంతు తనకిష్టం లేకపోవడం, ఆ తంతు పూర్తయ్యేసరికి ఈ ట్రైన్ కూడా లేట్ అయి ప్రయాణికులకు ఇబ్బంది పడతారని భావించి అదే ట్రైన్ లో సామాన్యుడిలాగే కూర్చున్నారాయన. ఆఫ్టర్ ఆల్ 145 కిలోమీటర్లే కదా, కాన్వాయ్లో జుమ్మను బయలుదేరితే గంటన్నర సేపట్లో వెళ్ళొచ్చు. కానీ ఆ ఫంక్షన్ కు అట్టహాసంగా వెళ్లడం తనకు ఇష్టం లేదు. గోవా సీఎంగా, మాజీ రక్షణ మంత్రిగా కాకుండా కేవలం ఓ మనోహర్ పారికర్ లాగే వెళ్లాలనుకున్నారాయన. అది సంగతి. ఇక సాక్షాత్తు రాష్ట్ర సీఎం ఇలాంటి ట్రైన్లో సామాన్యులతో కలిసి ప్రయాణించడంతో అక్కడి ప్రయాణికులు తెగ సమరపడిపోయారు. సీఎం అనే హోదాను పక్కన పెట్టేసి వాళ్లతో కలిసి ఆప్యాయంగా మాట్లాడారు పారికర్ గారు. మనం చేసే పనుల్లో మంచి కనబడితే చాలు, మనిషి కనబడాల్సిన అవసరం లేదని నమ్మే వ్యక్తి ఆయన. ఇక పాలనకు సంబంధించి ఏ ఫైల్స్ వచ్చినా ఆయనే స్వయంగా చదివి మరి సంతకాలు పెడతారు. ఇలా ఒక్కటి కాదు, ఆయన సింప్లిసిటీకి అద్దం పట్టే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఓ రోజు పని మీద వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఇంతలో వేగంగా ఓ కారు వచ్చి ఆగింది. దానికన్నా ముందు ఓ స్కూటర్ ఉంది. కారులో కూర్చున్న వ్యక్తి అదే పనిగా హారన్ కొడుతూ దారివ్వమంటూ అడిగాడు. ఆ స్కూటరిస్టు సైలెంట్ గా రెడ్ సిగ్నల్ ని చూపించాడు. నాకు తెలుసులేవోయ్, నేను గోవా పోలీస్ ఆఫీసర్ కొడుకుని అన్నాడు ఆ కారతను. అవునా, అయితే నేను గోవా ముఖ్యమంత్రిని అన్నాడు ఆ స్కూటరిస్టు. ఆ స్కూటర్ మీద వచ్చింది ఎవరో కాదు, మనోహర్ పారికర్ గారే. అయితే ఓసారి పూణే బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ చిన్న హోటల్లో కూర్చొని ఓ అబ్బాయి పేపర్ చదువుతున్నాడు. ఈలోపు ఒక ఆయన మెల్లిగా లోపలికి వచ్చి ఓ వడాపావ్ ఆర్డర్ ఇచ్చాడు. పేపర్ చదువుతున్న ఆ అబ్బాయికి ఎదురుగా కూర్చొని ఓ చాయ్ తాగేసి వెళ్లిపోయాడు ఆ వ్యక్తి. అయితే వచ్చిన వ్యక్తిని ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ రహస్యంగా ఫోటో తీశాడు ఆ అబ్బాయి.
తర్వాత ఫ్రెండ్స్ కు చూపిస్తే అతడు దేశ రక్షణ మంత్రి పారికర్ అని చెప్పడంతో షాక్ అయ్యాడు. ఏదో ప్రైవేటు పనిపై పూణే వెళ్తే అక్కడ అంత సాదాసీదాగా వ్యవహరించారాయన. అది ఆయన నైజం. గోవాలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూటర్ పై అసెంబ్లీకి వెళ్లిన రోజులు అనేకం. ప్రోటోకాల్ ఏం పట్టించుకోడు, పోలీస్ కేసుల్లో జోక్యం చేసుకోడు. ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, కారు దిగేస్తాడు. పక్కన ఎవరైనా బైక్ పై కనిపిస్తే లిఫ్ట్ అడిగి వెళ్లిపోతాడు. మధ్యలో ఆగేసి బడ్డీ కొట్టులో టీ తాగుతాడు. కొన్నిసార్లు ఫుట్పాత్ పై అమ్మే బజ్జీలు తింటూ వాళ్ళను వీళ్లను ఏం జరుగుతుందంటూ ఆరాలు తీస్తాడు. గోవా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ కాన్ఫరెన్స్ కి ఇలాగే వెళ్లాడు. సింపుల్ గా తన కారు దిగేసి ఫైళ్లను తీసుకుని లోపలికి వెళ్లాడు. ఈ లోపు సీఎం సెక్యూరిటీ అక్కడికి చేరుకుంది. ఇక ఆ కాన్ఫరెన్స్ నిర్వాహకులు ఏడి మీ ముఖ్యమంత్రి అని అడిగితే అదిగో వెళ్తున్నాడు కదా ఆయనే మా సీఎం అన్నారట సెక్యూరిటీ సిబ్బంది. అది మనోహర్ పారికర్ గారంటే. పదవుల గర్వం లేని నాయకుడు, అవినీతి దరిచేరని నిజాయితీపరుడు, అంతకు మించి ప్రజల మనిషి. ఓ రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన వ్యక్తి ఆయన. కాబట్టి మనకి ఇలాంటి నాయకులే కావాలి. దేశంలోనే భూతద్దం పెట్టి వెతికినా దొరకని సామాన్యమైన అసామాన్య జీవితం ఉన్న ముఖ్యమంత్రి. ఇలాంటి వ్యక్తి లేడు అని నిజాన్ని తట్టుకోవడం నిజంగా కష్టమే. ఓ సామాన్యుడు శిఖరంలా ఎదిగితే సమాజంపై అతను చూపే ప్రభావం ఎంతుంటుందో అనేదానికి నిదర్శనం మనోహర్ పారికర్ గారి జీవితం. ఇక పారికర్ గారి జీవితం మీకు ఎంతో కొంత ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.